లిక్కర్ స్కామ్ లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ నివాసంలో ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. రేపు ఉదయం ఢిల్లీలో కవిత మెడికల్ టెస్టులు నిర్వహించి రేపు మధ్యాహ్నం కోర్టులో హాజరుపరచబోతున్నారు. మనీ లాండరింగ్ కింద సాయంత్రం 5:20 కవితను అరెస్ట్ చేసినట్లు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ మెమో ఇచ్చారు. కవిత అరెస్టుకు కారణాలను వివరిస్తూ 14 పేజీల మెమోను ఆమె భర్త అనిల్ కు అందజేశారు. కవిత అరెస్టు సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కవితను అరెస్ట్ చేశారని తెలియడంతో ఆమె ఇంటికి కేటీఆర్, హరీష్ రావు చేరుకున్నారు. మొదట్లో కాసేపు వారిద్దరిని ఇంటి బయటే అడ్డుకున్న అధికారులు తర్వాత లోపలికి పంపించారు. కవిత ఇంటి లోపల ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. కవితను అరెస్ట్ చేయబోమని కోర్టులో చెప్పి ఎలా అదుపులోకి తీసుకుంటారని నిలదీశారు. సుప్రీంకోర్టుకు ఇచ్చిన మాటను ఎలా తప్పుతారని ఈడీ అధికారులతో కేటీఆర్ వాదించారు. కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. కావాలనే శుక్రవారం నాడు వచ్చి అరెస్ట్ చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ఇక రేపు సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్ వేయబోతున్నారు. తన అరెస్ట్ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసి తీసుకువెళ్తుండగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు. కొడుకు నుదుటిపై ముద్దు పెట్టి ముందుకు సాగారు. అంతకుముందు జై తెలంగాణ అని నినదించిన కవిత పిడికిలి బిగించి పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. అనంతరం కారు ఎక్కాక భర్త అనిల్ ను హత్తుకుని ఆమె ఎమోషనల్ అయ్యారు. కవిత అరెస్టు విషయం తెలియడంతో బంజారాహిల్స్లోని ఆమె నివాసానికి భారీ ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ప్రధాని మోదీ ఈడీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. కవిత అరెస్టు వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆరోపించారు. కవితను శంషాబాద్ ఎయిర్పోర్టుకు తరలించే క్రమంలో వాహనాలకు అడ్డుపడేందుకు ప్రయత్నించారు. దాంతో కేంద్ర బలగాలు వారిని పక్కకు తోసేసి విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి విమానంలో కవితను ఢిల్లీకి తీసుకువెళ్లారు ఈడీ అధికారులు. ఎయిర్పోర్టుకు తరలించేందుకు ఇప్పటికే 4 వాహనాలను కూడా. అంతకుముందు మధ్యాహ్నమే 10 మంది ఈడీ అధికారులు కవిత ఇంటికి చేరుకున్నారు. 4 గంటల పాటు ఆమె ఇంట్లో సోదాలు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన 7 ఈడీ ఆఫీసర్లు స్థానిక ఈడీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ కవిత ఇంట్లో తనిఖీలు చేశారు. ఆమె వాడుతున్న 2 ఫోన్లను సీజ్ చేశారు. గత 10 ఏళ్ల ఆర్థిక లావాదేవీలపై కవిత నుంచి వివరాలు సేకరించారు. ఇటు కవిత అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. రాజకీయ కుట్రలో భాగంగానే కవితను ఈడీ అరెస్ట్ చేసిందని హరీష్ రావు ఆరోపించారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా శని, ఆదివారం కోర్టుకు సెలవు ఉంటుందని తెలిసి పథకం ప్రకారమే శుక్రవారం అరెస్ట్ చేశారని అన్నారు. తమపై బురద జల్లాలని, తమను దెబ్బతీయాలని రాజకీయ దురుద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బతీయడానికి బీజేపీ, కాంగ్రెస్ కుట్ర పన్నాయని ఫైర్ అయ్యారు. ఈరోజు మా పార్టీ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కవిత గారి అరెస్టు అప్రజాస్వామికం, అక్రమం, అనైతికం. ఈ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా శుక్రవారం రోజు కావాలనే శని, ఆదివారాల్లో కోర్టుకు సెలవు ఉంటుంది కనుక రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని, రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా కుట్రతో ఈరోజు బీజేపీ
మా శాసన మండలి సభ్యురాల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ అరెస్టు మీద ఇప్పటికే బీజేపీ నాయకులు చాలాసార్లు ప్రకటన చేసినారు, ఇంక్లూడింగ్ కేంద్ర మంత్రి గారు, ఈ రాష్ట్రం నుంచి ఉన్న బీజేపీ పార్లమెంట్ సభ్యులు, ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అనేక సార్లు ఈడీ అధికారుల్లాగా కవిత గారిని అరెస్టు చేస్తాము అని గత సంవత్సరంన్నర కాలంగా బీజేపీ నాయకులు, బీజేపీ కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు పలుమార్లు ప్రకటనలు చేసిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే రేపు పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటికే ఈసీ ప్రకటన కూడా ఇచ్చింది, రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని ఈడీ ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు కవిత గారిని అరెస్ట్ చేయడం అంటే ఇది మా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని డిమోరలైజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం. అంటే మమ్మల్ని ఏ రకంగానైనా డిమోరలైజ్ చేసి ఈ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ, కాంగ్రెస్లు ఈ రాష్ట్రంలో కలిసి ఇలా కుట్ర పన్నుతా ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రవీణ్, చెప్పండి, ఉదయం నుంచి హై డ్రామా నెలకొంది. సెర్చింగ్ మొదలు ఈడీ కవితను అరెస్ట్ చేసే వరకు పలు రకాల పర్యవసానాల మధ్య ఈరోజు సాయంత్రానికి ఆమెను ఢిల్లీ తీసుకెళ్లడం జరిగింది. ఈ మధ్యలో ఏం జరిగింది, ఇక ముందు ఏం జరగబోతోంది, బీఆర్ఎస్ ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతోంది, కవిత రేపు కోర్టులో వేస్తే కోర్టు దీన్ని తీసుకునే అవకాశం ఉందా, రేపు ఎల్లుండి హాలిడే ఉండే నేపథ్యంలో ఇది కుట్ర చేశారు అని చెప్పి హరీష్ రావు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కోర్టు ఈ కేసును తీసుకోబోతోందా, ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు? అందులో మోడీ ఈరోజు ఇక్కడ రోడ్ షో చేస్తున్న క్రమంలోనే ఇది జరగడం ఏ విధంగా చూడాలి? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎట్టకేలకు ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే గతంలో ఈడీ అధికారులు ఎన్నో సందర్భాల్లో నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా తను సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగ్ ఉంది కాబట్టి తాను విచారానికి హాజరు కాలేకపోతున్నానంటూ కూడా ఆమె ప్రతిసారి నోటీస్ ఇచ్చినప్పుడు రిప్లై ఇస్తూ వచ్చింది. కానీ ఈరోజు తెల్లవారుజామున ఢిల్లీ నుంచి వచ్చినటువంటి అధికారులతో పాటు హైదరాబాద్కు సంబంధించినటువంటి ఈడీ అధికారులు ఏకకాలంలో 10 మంది అధికారులు సోదాలు చేసి ఎట్టకేలకు ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేసినటువంటి సందర్భం కనపడుతుంది. తన నివాసం నుండి బంజారాహిల్స్ తన నివాసం నుండి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తీసుకొచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 8:45 ఫ్లైట్ లో ఢిల్లీకి కూడా తరలించినటువంటి పరిస్థితి. ఢిల్లీలో రేపు మధ్యాహ్నం తర్వాత కవితను ఈడీ న్యాయస్థానం ముందు, ఈడీ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ కేసులో రేపు ఉదయం 10:30 తర్వాత కవితకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం న్యాయస్థానం ముందు హాజరుపరిచి ఢిల్లీలో రిమాండ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక ఇప్పటికే కవితకు సంబంధించినటువంటి లీగల్ టీం కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఎందుకంటే రిమాండ్ను రిజెక్ట్ చేయాలంటూ కూడా వాళ్ళు రేపు కోర్టులో వారి యొక్క వాదనలు కూడా వినిపించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇందులో ప్రధానంగా మొదటి నుంచి చూసాం మనం 2022 నుంచి కూడా కవితను ఈ రోజు అరెస్టు, రేపు అరెస్ట్ అంటూ కూడా చాలా సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి, చాలా సందర్భాల్లో పుకార్లు వచ్చాయి. ఎప్పుడు అరెస్ట్ చేస్తారంటూ కూడా రాజకీయంగా కూడా ఒక విధంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి సందర్భాన్ని చూసాం. ఎట్టకేలకు ఈడీ అధికారులు సుదీర్ఘంగా 6 గంటల పాటు విచారణ తర్వాత 5:20 ఈడీ అధికారులు అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. కవిత భర్తతో పాటు కేటీఆర్ కూడా అరెస్టు నోటీసు కూడా జారీ చేసి ఆమెను తన నివాసం నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ తరలించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి కూడా తరలించినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. రేపు ఉదయం ఆమెకు వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానం ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. అయితే రేపు కోర్టు హాలిడే ఉన్నప్పటికీ కూడా మెజిస్ట్రేట్ ఇంటి ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ఇప్పుడు మరొక అంశం, హైదరాబాద్ లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచుకోకుండా ఢిల్లీకి ఏ విధంగా తరలిస్తారంటూ కూడా చాలా మంది బీఆర్ఎస్ నేతలు వాళ్ళు క్వశ్చన్ చేసినటువంటి సందర్భం. ఈడీ అధికారులు చెప్పినటువంటి ప్రకారం ఈ రోజు సాయంత్రం 5:20 అరెస్టు చూపించారు కాబట్టి రేపు 5:20 వరకు కూడా సాయంత్రం వరకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోగా ఢిల్లీకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఢిల్లీలో విచారించిన తర్వాత రేపు సాయంత్రంలోగా ఎప్పుడైనా కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కి తరలించవచ్చు. కాబట్టి ఢిల్లీకి హౌటాహుటిన అరెస్టు చూపించి ఆమెను ఢిల్లీకి కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. రేపు ఒకవేళ రిమాండ్ అయితే మాత్రం కవితను మరోసారి కస్టడీకి తీసుకొని విచారించాలనేది ఈడీ భావిస్తుంది. ఖచ్చితంగా
ఖచ్చితంగా మరోసారి వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులు కోరే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో అరెస్ట్ అయినటువంటి రామచంద్ర పిల్లై కావచ్చు, మరోవైపు మనీష్ సిసోడియాకి ఇప్పటి వరకు ఇంకా బెయిల్ కూడా రానటువంటి పరిస్థితి. ఇంకా చాలా మంది మాగుంట కావచ్చు, వీరందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి సమయంలో కస్టడీ కోరుతూ వాళ్ళంతా కూడా ఈడీ అధికారులు మరో 2-3 సార్లు కస్టడీకి తీసుకొని విచారించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కవితను విచారించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సౌత్ గ్రూప్ అంతా కూడా ఈమె ఆధీనంలో ఉంది. సౌత్ గ్రూప్ లో 100 కోట్ల రూపాయల వరకు కూడా ముడుపులు అప్పగించింది ఢిల్లీలో ప్రభుత్వానికి అనేది ప్రధానమైనటువంటి అభియోగాలు. కాబట్టి వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది.